ఎప్స్టైన్ ఫైల్స్ కన్నా ఒక దారుణమైన కేసు మన ఇండియాలో జరిగింది. ముంబైలో 20 years అమ్మాయి తన నానమ్మని తన కడుపులో ఏవో పురుగులు పాగుతున్నట్లు అనిపిస్తుందని చెప్పింది. రిపీటెడ్ కంప్లైంట్స్ తర్వాత ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడ టెస్ట్ చేస్తే ఆమె 5 months ప్రెగ్నెంట్ అని తెలిసింది. అసలైన షాకింగ్ విషయం ఏంటంటే అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు. మరి ఆ బిడ్డకు తండ్రి ఎవరు? ఆ తర్వాత తెలిసిన నిజం మీరు ఎవ్వరూ ఊహించలేరు. బాధితులు ఎవరో తెలియకపోవడంతో డాక్టర్లు వెంటనే పోలీసులకు కాల్ చేశారు. పోలీసులు అమ్మాయి తండ్రిని విచారిస్తే అతను కంప్లైంట్ ఇవ్వడానికి నిరాకరించాడు. తన కూతురు ఎలా ప్రెగ్నెంట్ అయిందో కూడా అతనికి తెలియదని బుకాయించాడు. ఇంకా భయంకరమైన విషయం ఏమిటంటే అమ్మాయి డెఫ్ అండ్ మ్యూట్. ఏమీ చెప్పలేక చాలా భయపడిపోయింది. డాక్టర్లకు డౌట్ వచ్చి అమ్మాయి బిడ్డ డిఎన్ఏని తన తండ్రి డిఎన్ఏతో మ్యాచ్ చేసినప్పుడు అసలు నిజం బయటపడింది. ఆ బిడ్డకు తండ్రి ఎవరో కాదు, అమ్మాయికి జన్మనిచ్చిన తన సొంత తండ్రే. ఊహించండి, ఆ అమ్మాయి మెంటల్లీ ఛాలెంజ్డ్, డెఫ్ అండ్ మ్యూట్ కూడా. అసలు తను ఏ స్థితిలో ఉందో కూడా చెప్పుకోలేదు. ఇదొక్క కేసే కాదు, మన ఇండియాలో ఇలాంటి చాలా దారుణాలు జరుగుతున్నాయి. ఆడపిల్లలు ఇంట్లో ఉంటే సేఫ్ అని చెప్పేవాళ్ళు ఇప్పుడేం సమాధానం చెప్తారో. కన్న తండ్రిని కూడా నమ్మలేని స్థితిలో మనం ఉన్నామా? కామెంట్స్లో చెప్పండి.